ఇప్పుడు పాటలు పాడి ప్రాణాలు పోగొట్టుకొని ఆటలాడి ఆగమైతే ఏం చేస్తుండ్రు? పాటల కాంపౌండా ఇది? పనికి మాలిన పాటలు, కోట్లాది పాటలు. తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే తెల్లారి బుచ్చగత్తం చేసిండు, ఒక్కడికి సోయలేదు. ఇప్పుడు పాట పాడాలా? ఏంలే పాటలు. నాకు తెలిసి ఈ వేదిక మీద నేను పుట్టిన నేల ఇది. పాట పాడడం అనేది నా జీవితంలో అంతకు మించిన తప్పు ఇంకొకటి చేయలేదు, చెయ్యను కూడా. ఇక ఎందుకంటున్నానంటే ఏం మాట్లాడాలి ఈ వేదిక మీద అనేది వెంకటనారాయణ సారు పిలిచినప్పుడు, అయ్యా నేను మృగాలు ధరిమిన జింక పిల్లలాగా అల్లాడుతున్న ఈ 8 ఏళ్ళుగా ఈ మీటింగులు పాడగాను ఎంతమంది సావులు తెచ్చినాయి, ఎన్ని కుటుంబాలు కూలినాయి, ఎందరాగమైనరు ఈ మీటింగాల వల్ల. ఒక్కరింటి కాడ లేడు. 20 ఏళ్ళు రోడ్డు మీదనే బతుకులు తెల్లారినాయి. ఇప్పుడు ఎవ్వని బతుకు సలిగాగుతుంది ఆ కన్నీటి మంటలల్లా. మనం చాలా మాట్లాడుకోవచ్చు అన్న. పెద్దలు అంత తపస్సుగా ఈడ మీటింగు పెడితే మనం వెనుకోళ్ళు మీటింగు చేస్తారు. ఇదో రోగం మనకు. రెండో మీటింగు జరగకుండా మనం మీటింగులు వినం. అయినా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, నా ఆరోగ్యం చల్లకుండా ఏమన్నా కానీ నన్ను కన్నా తెలంగాణ ఆరోగ్యం విధ్వంసం అవుతుంది, నేను ఆడ పడుకునే బదులు మీ మధ్యన నిలబడి ఏదన్నా చెప్పేందుకు ఆయన మీటింగ్ పెట్టిండు. దానికి మనం సహకరిస్తాము. ఆయన మీద ఉన్న ప్రేమ ఒక్కటి. తెలంగాణలో ఆయనతో కలిసి నడిచినాం, అందరము కలిసి నడిచినాం. ఇక్కడ కోదండరాం సార్ నాకు తెలిసి సర్వము ప్రాణాన్ని పనంగా పెట్టి ఆయన విధ్వంసం అవుతుంటే ఒక్కనికి సోయలేదు. మనం పాటలు పాడు పాటలు పాడు పాటలు పాడు. ఏం పాటలు? అర్ధరాత్రి తలుపుల బదులగొట్టి పోలీసు వాళ్ళు ఎత్తుకోబోతున్నాడు. తెలంగాణకు ఒక్కడికి కూడా సోయలేదు. వాడికి సిగ్గు లేకనే వాడి అధికారం చలాయిస్తున్నాడు. ఇప్పుడు అన్నాడు కదా డాక్టర్ సార్, ఒక్కటా నష్టం చేసింది, అన్ని పాడే. అసలు తెలంగాణను తను చేడిన కోతి వనమెల్ల జరిచిందని ఒక సామెత ఉంది కదనే. అలాగనే వివేకానందుడు అసలు ప్రధానమైతే వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారము. ఇప్పుడు వస్తున్న నా మాట, వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారము, ఆసనుడైన మీకు నమస్కారం. ఈ 8 సంవత్సరాల ఇది నాకు 2వ సభ. కోదండరాం సార్ తోటి ఎక్కడో కూర్చున్నా, మళ్ళీ సార్ తోటి మళ్ళీ ఈ వరంగల్కి వచ్చిన. ఒకటి మనవి చేసి నేను మాటకు వస్తాను. ఈ 8 సంవత్సరాలు వచ్చేటప్పుడు రమ్యమ్మ ఒక మాట అన్నది. ఏం మాట్లాడాలనో తెలియలే నాకు, ఏం మాట్లాడాలనుకున్నా. ఈ దౌర్భాగ్యానికి మీరు కూడా కారణమే, ముందు వరుసలు ఉన్నారు, ఈ ఉసురంతా మీకే తరుగుతుంది అన్నది ఆ పిల్ల. నిజంగా నిజంగా. ఎందుకంటే కేసీఆర్ సంకలెత్తుకొని కోతి గ్యారడైన రోడ్డు మీద ఆడుతున్నా కోతికి ఒక చిన్న కథ చెప్తారన్న. నాకు ఈ వైద్యం ఇవన్నీ తెలియదు. నా అనుభవంలో ఉన్న చిన్న చిన్న రోడ్ల మీద ఒక చిన్న మాట చెప్తాను. కోతికి గ్యారడైన సతిగట్టి తోలుతాడు, మొగనికి ఇచ్చినప్పుడు అంటే ఎత్తెత్తది. ఆ ఉంచుకొని నోనికి ఇచ్చిరాగానే గిద 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 ఉరుకుతుంది ఎత్తుకొని. మన కేసీఆర్ కూడా అదే కోతి చేసిన సద్దిని మోస్తాడు. మన కోసం కాదు, తన పాలన కోసము, తన అధికారం కోసం. నిజంగా తెలంగాణ చెడిగొట్టిన కేసీఆర్ ఇక్కడ నిజంగానే మీడియా మిత్రులు ఆయనకు వినిపించేలా కనిపించేలా చేయండి. నీ అమ్మ తెలంగాణ అంతా నీ అధికారం కోసం నీ పాదాల కింద పనంగా పెట్టుకున్న నీ అహంకారం గెలిచింది అనుకుంటున్నావు, కానీ నువ్వు అధాపాతాళానికి సిరేపడుతున్నావు. నువ్వు అధాపాతాళానికి నీకు నువ్వే ఇసిరేసుకుంటున్నావు. ఒక్క చిన్న మనవి, ఎన్టీ రామారావు టీ అంటే తెలుగు ఆత్మగౌరవం.
ఆయన చచ్చి బూడిద పాలైన తర్వాత ఈయన పాపం కొడుకు పేరు పెట్టుకొని అది ఏరుకునేందుకు పోయినట్ట. ఆడ ఆ బూడిదలో బొక్కలు దొరకలేదు, కానీ కేసీఆర్ దొరికింది కూడా టీయే. టీ తెలంగాణ ఆత్మగౌరవం. నేను ఇది మీకు కాలజ్ఞానం చెప్తున్నా, ఇవాళ రేపు జరగబోయేది ఇది. అయినట్టి తెలుగు జాతి ఆత్మగౌరవం అని మెదళ్లకు కొడితే కాళ్ళ దాకా దిగింది. వాడు చచ్చేదాకా తెలుగు 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 అన్నారు తప్ప వాడి చెప్పులు ఇసిరేసినాడు. ఆ టీఏ ఆ మెదళ్ళ మేకు కొట్టి విస్ఫోటనమై పైజన్ తోటి పడిపోయిండు. అదే టీ మన తెలంగాణ మెదళ్ళ మీద సారు కొట్టాడు. అది తిరిగేసి చూసుకుంటే ఆయనే నా చెప్పును నిలబడితే గెలుస్తాయి బ్రదర్ అన్న ఎన్టీఆర్కు వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇసిరేసినప్పుడు దిక్కులేరు సార్, ఆయనకు దిక్కులేరు సార్. నీ టీ కూడా తిరగబడ్డనాడు సారు, గుర్తుపెట్టుకో. ఈ టీ తిరగబడు మొదలైంది. ఈ టీ తిరగబాటు చేసినాడు. నీ అధికారము, నీ ఆంభావన, నీ అహంకారము, నీ పదవి, నీ పైసలు, నీ భజన పరులు ఒక్కరు కూడా నువ్వు దిక్కుమాలినోడా అని నిన్నొక్కరిని చేసి వదిలిపోతుంది తెలంగాణ. రాసిపెట్టుకోండి. మనము ఈ మధ్యన 2 ఏళ్ళు 8 ఏళ్ళు ఒట్టిగానే ఉన్నారు అనుకున్నప్పుడు ఒట్టిగేం లేను, పని మీదనే ఉన్నా. సారు పాటలతోటి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసినట్టుగా పాటను బుచ్చగత్తం చేసిన సారుకు ఒక 1400 పేజీలను 1966 మొదలు 21 వరకు ఎవడేలుతున్నారా తెలంగాణ, ఎవడి పాలైంది అనదాకా ఒక 2000 పేజీల కంపోజ్ చేసి ఒక గొప్ప పుస్తకం తెచ్చాను నేను. ఇంకా అది ఆవిష్కరణ కాలే, అయిన తర్వాత మీకు అందజేస్తాను. కానీ అది కూడా ఆయన దరిద్రానికి 8 ఏళ్ళు ఆలోచిస్తే దొరికింది ఆ పేరు. నిప్పుల వాగు గుప్పున నిన్ను తగలబెట్టడమే దానికి తెలిసిన విద్య. నిప్పుల వాగు తెలంగాణ ఉద్యమ పాట. అందుకోసము మిత్రులారా, అందులో ఒక మాట రాసి, అందులో చిన్న మాట రాశాను, దాన్ని చెప్తే నా ప్రసంగం అయిపోతుంది. ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదేనా తెలంగాణ? ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదేనా తెలంగాణ? కనుదరిసిన పశుకూన మొదలు కాటికి కాళ్ళు జాపిన ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఏ ఒక్కడిదో కాదు అందరిది తెలంగాణ. ఏలుకోపోండి 5 ఏళ్ళు. ఏ ఒక్కడిదో కాదు తెలంగాణ, ఏ ఒక్కడిదో కాదు ఈ తెలంగాణ, అందరిది. ఏలుకోపోండి 5 ఏళ్ళు, కాదంటే 10 ఏళ్ళు. ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగేరు కాదు. అరే నైజామోని పైజాము ఊడగొట్టింది. రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది. గడీలకు అగ్గిపెట్టింది. రాచరికానికి గోరిగట్టింది. తెలంగాణ అంటే పిడికడు మట్టారా, పిపిలి కాది బ్రహ్మ పర్యంతం. కంపరం పుట్టించే మందుపాతర, కంపరం పుట్టించే మందుపాతర. జై తెలంగాణ.